నటమిత్రులందరికీ శుభోదయం. ఇది నా అనుభవాల్లో రెండో భాగం. మొదటిగా విదూషకుని ఆత్మహత్య రచన శ్రీశ్రీ. మా గురువు గారు డాక్టర్ అబ్బూరి గోపాలకృష్ణ గారు గొప్ప చిత్రకారుడు, గొప్ప దృశ్య పరికల్పకుడు కూడా. ఏయులో థియేటర్ ఆర్ట్స్లో ఈ సర్రియలిస్టిక్ ప్లే అతి వాస్తవిక నాటికను ప్రదర్శించారు. నేను అందులో ప్రధాన పాత్ర అయిన ప్రయోక్తగా నటించాను. తర్వాత BHPVలో మా నటాలి సంస్థ తరపున ప్రదర్శించాను. అప్పుడు మళ్ళీ ప్రయోక్తగా ప్రధాన పాత్ర ధరించి దర్శకత్వం కూడా చేశాను. సెట్స్ ప్రధానంగా ఫార్మలిజంలో వేశాము. విదూషకుని గది, పొరిగింటావిడి గది, సజెస్టివ్గా డోర్ ఫ్రేమ్స్ పెట్టాము. పైన పేర్లు రాశాం. తక్కిన పాత్రల పేర్లు కూడా అక్కడక్కడ రాయటం జరిగింది. అంటే లిటరేచర్ని సెట్స్లో ప్రవేశపెట్టాం. లెవెల్స్లో పైన నాటిక జరుగుతుంది, సంభాషణలో అవి. దిగువన కోరస్ శ్రీశ్రీ కవితలు మహాప్రస్థానంలోనివి పాడుతూ సందర్భానుసారంగా ఫ్రీజ్ మూమెంట్స్లోకి వెళ్తుంటారు. మూడ్ని క్రియేట్ చేస్తారు. గ్రీక్ కోరస్ని ఇంట్రడ్యూస్ చేశారు. అందరూ ఒకే రకంగా కాస్ట్యూమ్స్లో ఈ కోరస్ ఉంటారు. 3 చిత్రాలు ఉన్నాయి. ఒకటి అరచేతిలో నేత్రం, విజ్ఞాన సముపార్జనకు చిహ్నం. 2 బ్రహ్మజవుడు తీయటి పళ్ళు ఇంకా ముళ్ళుతో ఉన్నది. జీవితంలో కష్ట సుఖాలకు ప్రతీక. 3 గుడ్లగూబ, కీడుకు చిహ్నం. ఇవి అన్నీ ఇతివృత్తాన్ని వ్యక్తీకరిస్తూ ఉంటాయి. రెండవది క్యాచ్ ద థీవ్స్, పట్టుకోండి దొంగల్ని. ఆంధ్ర యూనివర్సిటీలో ఒక విద్యార్థి శ్రీ వేలంగి మల్లికార్జునరావు ఒక ఇంగ్లీష్ నవలలోని వర్ణన ఆధారంగా ఆన్ ది హైవేగా మూకాభినయ నాటిక ప్రదర్శించారు. చాలా ఫన్నీగా ఉంది. అది చూసిన నేను క్యాచ్ ద థీవ్స్గా, పట్టుకోండి దొంగల్నిగా ఒక దొంగ పాత్ర నేను ధరిస్తూ దర్శకత్వం వహించి పలుమార్లు ప్రదర్శించాను. ఇది పార్కులో జరుగుతున్న సన్నివేశం. అందుకు గాను రియలిజంలోనే సెట్ డిజైన్ చేసి వేసి ప్రదర్శించాం. పైనుంచి చెట్టు కొమ్మలు వేలాడుతున్నట్లు పెట్టి చాలా మొక్కల కుండీలు సెట్స్లో పెట్టాం. ప్రదర్శించాలంటే అవకాశాలే తక్కువ కాబట్టి, అయినా ప్రదర్శన ఖర్చులు కూడా తక్కువగా ఆర్గనైజర్స్ ఇస్తారు కాబట్టి అన్నిటిని దృష్టిలో ఉంచుకుని సీనిక్ డిజైన్ చేయాలి. సెట్ తొందరలో ఏర్పాటు చేసుకోవాలి. స్పాట్ లైట్స్ కూడా ఇందులో వాడాము. సైక్లోరామా కూడా ఉపయోగించాము. మూడవది శుభోదయం.
రచన శ్రీమతి రజనీ డేనియల్. దర్శకత్వం కూడా ఆవిడే చేశారు. ఇది క్రీస్తు జననం కథాంశంగా జరిగిన కథ. నేను సెట్టింగ్కి సలహా ఇచ్చాను. ఇది సింపుల్ సెట్. కాస్ట్ కన్సిడర్ చేశాను. పిల్లల నాటిక పోటీల్లో ప్రదర్శించారు. సెట్ ఈజీగా వెయ్యాలి. మధ్యలో యూరోజ్ మహారాజు సింహాసనం వేయటానికి డయాస్ లెవిల్, అదే సమతలం. నటుడి కుడి ప్రక్కన లెవిల్ సమతలం. తూర్పు దేశపు రాజులు ముగ్గురు కూర్చోవడానికి. పైనుంచి 3 సారీస్ చీరలు ట్రయాంగిల్ షేప్ త్రిభుజాకారంలో వేళ్లాడగట్టడం జరిగింది. డెకరేషన్ అలంకారంగా ప్రవేశపెట్టడం జరిగింది. వెనుక సైక్లోరమా మీద దేవదూత షాడోలో ప్రత్యక్షమై మాట్లాడటం కూడా ఉంది. నటుడి ఎడమ సమతలం లెవిల్ మీద యేసు తండ్రి వడ్రంగి పని చేస్తాడు. ఇది డిఫరెంట్ ఏరియాగా చూపించటం జరిగింది. 4వది కలికి కామాక్షి జానపద నృత్యం. పిల్లల పాఠ్యగ్రంథంలోని కలికి కామాక్షి పాటను తీసుకొని నేను దృశ్యమానం చేశాను. ఇది పిల్లల జానపద నృత్య ప్రదర్శన. డెకరేషన్ ప్రధానాంశంగా సెట్ వేశాను. అత్తమామల గది, బావగది, తను భర్త గది 3 గదులకు ప్రతీకగాని, నటుడికి కుడిప్రక్క వంటగది ప్రతీకగాని సారీస్ చీరలు వేళ్లాడగట్టి ఏర్పాటు చేశాను. ఇంగ్లీష్ లెటర్ టీ ఆకారంలో కర్రలతో తయారు చేసి అవి నిలబెట్టి వాటిపై చీరలు వేళ్లాడగట్టాను. నటుడి ఎడమ ప్రక్క గుండ్రని సమతలం లెవిల్ రచ్చబండ కింద లెక్క. కామాక్షిని పుట్టింటికి తీసుకొని పోవటానికి ఆమె అన్నగారు వస్తారు. అత్తమామల వద్దకు వెళ్ళి అనుమతి కోరటం, తర్వాత బావగారి దగ్గరికి వెళ్ళి అనుమతి కోరటం, చివరికి రచ్చబండ మీద కూర్చున్న భర్తను అనుమతి కోరటం, అందరి అనుమతి తీసుకుని అన్నతో కలిసి పుట్టింటికి వెళ్ళటం కథాంశం. కాస్ట్ దృష్టిలో పెట్టుకుని దర్శకత్వం చేశాను. 5 మనిషి ధారా రాధాకృష్ణమూర్తి రచన. ఇది రైల్వే స్టేషన్లో కథ జరుగుతుంది. స్టేషన్ మాస్టర్ గది ప్రత్యేకముగా చూపించబడింది. ప్రయాణికులకు 2 బెంచీలు వేశాము. మాస్టారు భార్య, కొడుకు, కూతురు గుర్తుకు వచ్చినప్పుడు వారు బాధలు చెబుతారు. ఇది సర్రియలిజంలో చూపించాలని పథకం వేశాను. బ్యాక్ వాల్కి ఫ్యామిలీ ప్లానింగ్ పోస్టర్, తండ్రి, తల్లి, కొడుకు, కూతురు ఉన్నది ఏర్పాటు చేసి పోస్టర్లో మొహాలలో వారు ఒక్కొక్కరు మొహం కనిపించేటట్లు చేయాలని ప్రయత్నం. పోస్టర్ దొరకలేదు. అందుకు బ్యాక్ వాల్కి డోర్ ఏర్పాటు చేసి వైట్ కర్టెన్ వేసి వారి షాడోస్ కనిపించేటట్లు చేశాం. మెయిన్ ఐడియా నాది సర్రియలిజంలో ప్రదర్శించాలని, కానీ కుదరలేదు. 6 కనబడుట లేదు. అక్షరజ్యోతి బాలకార్మికుల నాటిక. బాలకార్మిక విద్యార్థుల కోసం స్కూలు వారు నన్ను నాటిక వ్రాయమన్నప్పుడు వారితో ముఖాముఖిగా సంభాషణ జరిపి ఈ నాటిక అక్షరజ్యోతి మీద వ్రాశాను, ప్రదర్శించాం. ఒక రచయితగా ఈ కథ
ఊళ్ళో రావి చెట్టు రచ్చబండ వద్ద కథ జరుగుతుంది. విద్యార్థులు నాటికకు రియలిస్ట్గా వాస్తవంగా సెట్ వేయటం కొంత కష్టమే. అందుకే సింబాలిజంగా ప్రతీకాత్మకంగా ఆలోచించి అక్షరజ్యోతికి ప్రతీకగా గుడ్డ కప్పిన ఒక స్టూల్ రోస్ట్రం, దాని మీద బుక్ స్టాండ్ వ్యాసపీఠం, దాని మీద పెద్ద భగవద్గీత తెరిచిన పుస్తకం, ప్రక్కనే పొడవు కాండం గల దీపం సెమ్మె. ఇది అక్షరజ్యోతికి ప్రతీక, సింబల్. ఇది సింపుల్ సెట్, తేలికైనది, ఇతివృత్తాన్ని వ్యక్తం చేస్తుంది, ఖర్చు లేకుండా చేసింది, ఆచరణ యోగ్యమైంది, అర్థవంతంగా ఉంటుంది, తొందరగా ఏర్పాటు చేసుకోవచ్చును, కళాత్మకంగా ఉంటుంది, సెంట్రల్ ఇమేజ్ ఏర్పాటు చేయబడింది. 7. పండగొచ్చింది. రచన ఆది విష్ణు. BHPVలో శ్రీ ఎంఈ రామారావు గారి దర్శకత్వంలో క్వాలిటీ కంట్రోల్ డిపార్ట్మెంట్ వారు ప్రదర్శించినప్పుడు నన్ను సెట్టింగ్ సలహా అడిగారు. ఇది డ్రాయింగ్ రూమ్ సెట్. అందరూ వేసినట్లు కాకుండా కాస్త మార్పులతో రఫ్ స్కెచ్ వేసి ఇచ్చాను. దాన్ని పూర్తిగా అనుసరించలేదు, కానీ కొంతవరకు అనుసరించారు. సాధారణంగా డ్రాయింగ్ రూమ్ సెట్లో సైక్లోరమా, గగనిక ఉపయోగించటం ఉండదు. అయినా బ్యాక్ సైడ్ వాల్కి పెద్ద ఓపెనింగ్ ఏర్పాటు చేసి బ్యాక్ యార్డ్లో మొక్కలు కనిపిస్తూ ఇంకా నీలాకాశం కూడా కనిపించేటట్టు వేశాను. ఇది ఇంటీరియర్ సెట్లో సైక్లోరమా వాడాను. ఇది రియలిస్టిక్ సెట్, వాస్తవికవాదంలో వేశాను. ఖర్చులు దృష్టిలో పెట్టుకుని సెట్ వేశాను. 8. గ్రహణం విడిచిన పూర్ణిమ. స్త్రీవాద నాటిక. ఇది నేను వ్రాసిన నాటకం. మద్యం మత్తుకు బానిసైన భర్తతో కాపురం చెయ్యలేక తాళిని త్రించి భర్త ముఖాన కొట్టి స్వేచ్ఛగా విశాల ప్రపంచంలోకి వెళ్ళిపోతుంది కథానాయిక పూర్ణిమ. మహిళ తెగువ చూపుతుంది. భర్త నాగన్న వలయంలోంచి బయటపడుతుంది. ఇది సామాన్యుని జీవిత చిత్రణ. అందుకే సామాన్యుని గదిలో 2 నవ్వారు మంచాలు, ఒక స్టూలు, బట్టలకు దండెం మొదలైనవి ఉంటాయి. సింపుల్ సెట్. ఈ కాస్ట్ దృష్టిలో పెట్టుకుని వేయటం జరిగింది. ఇది పుస్తక రూపంలో కూడా ఈ నాటికని తీసుకొచ్చాను. చివరిగా గుర్రం జాషువా గబ్బిళము చారిత్రక పద్య నాటకము. పద్మభూషణ్, కళాప్రపూర్ణ, కవి కోకిల, కవితా విశారద, నవయుగ కవి చక్రవర్తి శ్రీ గుర్రం జాషువా గబ్బిళం గొప్ప ఖండకావ్యం. దీన్ని దృశ్యమానం చేయాలనే తలంపుతో కొన్ని పాత్రలను కల్పించి నేను అవే పద్యాలను ఉపయోగించి ఈ నాటిక వ్రాశాను. ప్రదర్శనకు అవకాశం రాలేదు, అయినా పుస్తక రూపంలో అచ్చు వేశాను. సెట్టింగ్ని ఫార్మలిజంలో వేశాను. చారిత్రక కథగా నడిపించాను. రాజు కొలువులోనూ, అరుంధతీసుతుని కొంపలోనూ, శివాలయంలోనూ సన్నివేశాలు ఉంటాయి. పద్యాలను బట్టి భావయుక్తంగా మధ్యలో తెల్లని తెరపై షాడో ప్లేని కూడా చూపించవచ్చును. 1. నటుడు కుడి ప్రక్క అరుంధతీసుతుని నివాసము, నులక మంచం, దండెం మొదలగునవి. దీని వెనుక తెర గ్రే కలర్లో ఉండటం మంచిది. 2. రంగస్థలం మధ్య భాగం శివాలయం, ఈ భాగం వెనుక తెర గకనిక, సైక్లోరమా, తెలుపు తెర. దీని వెనుక సమతలం వాడి
షాడోకి అనుకూలంగా చేసుకోవచ్చును. 3. నటుడు ఎడమ ప్రక్క రాజు కొలువు లేక ఆస్థానం. ఈ భాగానికి వెనుక తెర గ్రీన్ కలర్లో ఉంచటం మంచిది. దీనిని పుస్తక రూపంలో ప్రచురించాను కూడా. నమస్తే. భవదీయుడు కొత్తపల్లి బంగారరాజు.